హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టామ్ జై ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ రివ్యూ. సినిమాలో మెయిన్ కాస్ట్ బై తిరువీర్, టి శ్రావ్య, నరేంద్ర, యామిని నాగేశ్వర్ అండ్ రోహన్ రాయ్. ఈ సినిమా మెయిన్ షార్ట్ బ్రీఫ్ ఏంటంటే, సినిమాలో హీరో ఫోటో స్టూడియో నడుపుతూ ఉంటాడు. హీరోయిన్ పంచాయతీ సెక్రటరీగా వర్క్ చేస్తుంటది. ఈ హీరోకి అసిస్టెంట్ గా ఈ బుడ్డోడు రోహన్ రాయ్ 90s లో ఉన్నాడు కదా, బుడ్డోడు రోహన్ రాయ్ వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే ఇదే ఊళ్ళో ఉండే ఆనంద్ అనే వ్యక్తి తన ప్రీ వెడ్డింగ్ షూట్ ని హీరో దగ్గర 2 లక్షల రూపాయల ఖర్చుతో ప్రీ వెడ్డింగ్ షూట్ తీయించుకుంటాడు. అయితే అనుకున్న సిచ్యువేషన్స్ లో ఏమైందంటే, ఈ డేటా ఉన్న చిప్ ఉంటుంది చూసారా, అది హీరో అసిస్టెంట్ బుడ్డోడు రోహన్ రాయ్ మిస్ చేస్తాడు. అప్పటి నుంచి ఈ సిచ్యువేషన్ ని హీరో ఎలా హ్యాండిల్ చేశాడు, ఈ చివరికి ఈ సినిమా కంక్లూజన్ ఏమైంది అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా సినిమా గురించి ప్లస్లు చెప్పుకోవాలంటే, సినిమాలో మెయిన్ లీడ్ హీరో హీరోయిన్తో పాటు ఇంకో పేరు ఉన్నారు కదా, నరేంద్ర అండ్ యామిని నాగేశ్వర్. వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. నరేంద్ర అనే అతను చాలా బాగా పర్ఫామ్ చేశాడు. సినిమా కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపించింది, కానీ ఇలాంటి సిచ్యువేషన్ మేము ఫేస్ చేసాం. అంటే మనకి ఓవర్గా అనిపించినట్టు అనిపించింది కొన్ని సీన్లో. అంటే నిజంగా చిప్పిపోతే ఎంత భయపడాలా, మనం వెళ్ళి చెప్పేయచ్చు కదా, ఫ్యాక్ట్ చెప్పేయచ్చు కదా అనిపించింది. కానీ మేము ఫోటోగ్రఫీ ఫీల్డ్ నుంచే వచ్చాము, ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసాము. నిజంగా డేటా మిస్ అయినప్పుడు వాళ్ళు తీయించుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూసే చూపులు కానీ వాళ్ళు తిట్టే తిట్లు కానీ చాలా ఘోరంగా ఉంటాయి. అంత మెంటల్ టార్చర్ ఉంటుంది. ఈ టెక్నాలజీలో కొన్ని సార్లు ట్రబుల్స్ వస్తుంటాయి. అవి డేటా మిస్ అవ్వడం, చిప్ కరప్ట్ అవ్వడం, హార్డ్ డిస్క్లో పోవడం. అయితే ఆ సిచ్యువేషన్ని ఈ సినిమాలో బాగా చూపించాడు హీరో. ఆ టెన్షన్ పడడం, ఆ డేటా గురించి, దాని గురించి వేసే ప్లాన్లు, దాన్ని తప్పించుకోవడానికి ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయలేక చేసే ఐడియాస్ అవన్నీ చూపించాడు. సినిమా ఫస్ట్ నుంచి చివరి వరకు బాగుంది. కొంతమంది ఖచ్చితంగా రిలేటబుల్ అనిపించింది. తిరువీర్ గారు కూడా ఎప్పటి నుంచో మంచి హిట్ పడలేదు. తను ఎప్పటి నుంచో ఉన్నాడు, మంచి మంచి రోల్స్ చేస్తున్నాడు. కానీ ఇప్పటికైతే తనకంటూ మంచి గుర్తింపు వచ్చి ఉంటుంది ఈ సినిమాతో. ఇది ఆల్రెడీ థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అలాగే ఓటీటీలో కూడా రిలీజ్ అయింది. ఆల్రెడీ చాలామంది చూసే ఉంటారు. ఇంకెవరన్నా చూడకపోతే చూసారని నా సజెషన్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మూవీ రివ్యూతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు